తెలుగు ప్రేక్షకులకు చారిత్రక సినిమాలంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. రాజులు వీరులు యుద్ధగాథలు తెరపై కనిపిస్తే థియేటర్లలో మంచి ఆదరణ లభిస్తుంది. ఇక బాలీవుడ్ లో భారీ విజయాన్ని సాధించిన చావా ఇప్పుడు తెలుగులోనూ కూడా అదే స్థాయిలో దూసుకెళ్లిపోతుంది. ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత ఆధారంగా తెరకెక్కిన సినిమా కావడంతో ఎమోషనల్ గా కూడా కనెక్ట్ అయిపోతున్నారు. ఇక హిందీలో ఫిబ్రవరి 14న విడుదలైన ఈ సినిమా కాస్త ఆలస్యంగా తెలుగులో అయితే విడుదలైంది. అయితే తెలుగు ప్రేక్షకుల డిమాండ్ మేరకే ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో 500కు పైగా థియేటర్లలో గీతా ఆర్ట్స్ గ్రాండ్ గా విడుదల చేసింది. హిందీలోనే దాదాపుగా 600 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది ఈ సినిమా. తెలుగులో కూడా భారీ స్థాయిలో అయితే విడుదలైంది. ఇక ఇదివరకే కాంతారా లాంటి కంటెంట్ ఉన్న సినిమాలను రిలీజ్ చేసిన గీతా ఆర్ట్స్ సంస్థ ఈ సినిమాను తెలుగులో విడుదల చేయడం ద్వారా మరింత అంచనాలు అయితే పెరిగాయి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అడ్వాన్స్ బుకింగ్ తోనే మంచి బజ్ అయితే క్రియేట్ చేసింది. ఇక విడుదలైన మొదటి రోజే 2.9 కోట్లకు పైగా గ్రాస్ అయితే వసూలు సాధించడం విశేషం. సాధారణంగా హిందీ డబ్బింగ్ సినిమాలకు ఇక్కడ భారీ ఓపెనింగ్స్ రావడం అరుదు. కానీ చావాకి ముందు నుంచే పాజిటివ్ బజ్ ఉండటంతో ప్రేక్షకులు సినిమాను అద్భుతంగా ఆదరించారు. విభిన్నమైన కథ, గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్, ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. ఇక తెలుగు వెర్షన్ కి గీతా ఆర్ట్స్ క్వాలిటీ డబ్బింగ్ ఇవ్వడంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇతర భాషల్లో డబ్బింగ్ సినిమాలకు సాధారణంగా శబ్దపరంగా కొంత అసౌకర్యం ఉండొచ్చు. కానీ ఈ సినిమాకు టాప్ లెవెల్ డబ్బింగ్ ఆర్టిస్టులతో పని చేయడం వల్ల తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి తేడా లేకుండా సహజంగానే ఆస్వాదించగలుగుతున్నారు. ముఖ్యంగా హీరో విక్కీ కౌశల్ డబ్బింగ్ పర్ఫెక్ట్ గా ఉందనే కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఇక కథ విషయానికి వస్తే ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల మనసులను హత్తుకుంటోంది. పవర్ఫుల్ క్యారెక్టర్, యుద్ధ సన్నివేశాలు, ఎమోషనల్ డైలాగ్స్ సినిమాకు బలమైన అడ్వాంటేజ్ గా అయితే మారాయి. హిందీలో భారీ వసూళ్లు సాధించిన చావా తెలుగులోనూ కూడా మంచి కలెక్షన్లు సాధించనుందనే అంచనాలు మొదటి రోజు నుంచే ఏర్పడ్డాయి. ఇక ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం శని, ఆదివారాల్లో ఈ సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. మొదటి రోజు అద్భుతమైన ఓపెనింగ్ సాధించడంతో వీకెండ్ లో రెవెన్యూ మరింత బలంగా ఉండొచ్చన్న విశ్వాసం అయితే పెరిగింది. గీతా ఆర్ట్స్ సరైన సమయంలో సరైన సినిమాను తెలుగులోకి తీసుకురావడంతో టాలీవుడ్ మార్కెట్ లో కాస్త హడావిడి అయితే నెలకొంది. ఇక చావా తెలుగులో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.